నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. అలాగే లైక్ చేయండి, హైప్ చేయడం మర్చిపోకండి. మీ స్నేహితులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఓయి పిల్ల నీ గొప్పేంటి 38వ భాగం. ఏంటది రేఖ అడిగాడు భార్గవ కుతూహలంగా. సాధారణంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు బెంబేలు పడిపోయే మనుషులే తెలుసు భార్గవ్కి. ఆ గాభరాలో సమస్యకి పరిష్కారం తోచదు. కానీ రేఖ ఆందోళన నుంచి బయటపడి అంత త్వరగా పరిష్కారం వైపు అడుగులు వేస్తుందని అతను అస్సలు ఊహించలేదు. తన పని పూర్తి చేసుకున్నాక గోపి ఈ రాత్రికి బయలుదేరతాడు కదా ఫ్లైట్లో. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి చేత వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయిస్తే సరిపోతుంది అంది రేఖ. అప్పుడు ఆ నాగరాజు గారికి ఆమె ఎక్కడికి వెళ్తున్నది తెలిసిపోతుంది కదా అన్నాడు అనుమానంగా భార్గవ. తెలీదు. ఆమె గోపి సహాయంతో తప్పించుకుందన్న విషయం వాళ్ళకి మరి కాసేపట్లో ఎలానో తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళని తప్పుదోవ పట్టిస్తే గోపికి టైం దొరుకుతుంది. తను విజయవాడ లేదా వేరే ఏదో ఒక ఊరు వెళ్తున్నట్టుగా చెప్తే వాళ్ళు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్కి కానీ వెళ్ళి వెతుకుతారు. ఎయిర్పోర్ట్లో వెతకాలన్న ఆలోచన వాళ్ళకి అస్సలు రాదు. మహా అయితే రోడ్ మీద వెళ్లే కార్లు బస్సులు ఆపి వెతుకుతారు. వాళ్ళకి అనుమానం వచ్చే టైంకి గోపి సంకీర్తన అక్కడికి దూరంగా వచ్చేస్తారు. మనం వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళదాం. ఇక ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం అంది రేఖ. అతను ఆమె వైపు ఆరాధనగా చూశాడు. రేఖ అద్భుతమైన ఆలోచన మెచ్చుకున్నాడు. ఆమె మొహమాటంగా నవ్వింది. నాకు అనిపించింది చెప్పాను. మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చెయ్యండి అంది. అంటూ ఆలోచనలో పడిపోయాడు. రేపు నేను ఇంటికి వెళ్ళిపోతాను చెప్పింది రేఖ కొన్ని నిమిషాల మౌనం తర్వాత. అతను ఆలోచనల నుంచి తేరుకుని ఆమె వైపు చూశాడు. రేపు ఉదయం త్వరగా వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి యూనివర్సిటీకి వెళ్తాను చెప్పింది. రేపు రాత్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చాక అప్పుడింటికి వెళ్ళొచ్చు కదా, నేను డ్రాప్ చేసేస్తాను అన్నాడు భార్గవ. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుంది అంది రేఖ. ఆల్రెడీ 2 రాత్రులు ఇక్కడున్నావు, ఇంకా ఒక్క పూటకి ఏమవుతుంది ఆమె వైపు నిశితంగా చూస్తూ అడిగాడు భార్గవ. రేఖ చిన్నగా నవ్వింది. ఇలాంటి విషయాల్లో లాజిక్ బాగా పనిచేస్తుంది అబ్బాయిలకి అంది పెదాలు బిగించి. అతను నవ్వాడు. అందమైన అమ్మాయిలని కళ్ల ముందు నుంచి పోనివ్వకుండా ఉంచడానికి ఏ దారైనా వెతకడం అబ్బాయిలందరి జన్మహక్కు అన్నాడు భార్గవ ఒక కనుబొమ్మ పైకెత్తి. నిజమా? మరి అమ్మాయిల హక్కేంటో నవ్వు దాచుకుంటూ అతని కళ్ళలోకి చిలిపిగా చూస్తూ అడిగింది. తమ చుట్టూ అబ్బాయిలని తిప్పించుకుని బ్రతిమాలించుకోవడం ఠక్కుమని సమాధానం చెప్పాడు. ఆమె ఇక నవ్వు ఆపుకోలేకపోయింది. బావుంది, మరి నన్ను బ్రతిమాలండి, లేకపోతే మీరు నిద్ర లేచేసరికి నేను వెళ్ళిపోతాను, జాగ్రత్త బెదిరించింది నవ్వుతూ. అయితే ఈ రాత్రి నిద్రపోనుగా, నిన్ను కూడా నిద్రపోనివ్వను. అలసిపోయి ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోతావు, అప్పుడు ఎలా లేచి వెళ్తావు అడిగాడు నవ్వుతూ. చాలా ప్లాన్లున్నాయి మీ దగ్గర. అదేం కుదరదు, నాకు నిద్రొస్తోంది. సూర్య రేపు ఉదయం వచ్చి నన్ను తీసుకువెళ్తానని చెప్పాడు అంటూ లేచి నిలబడింది. నాతో చెస్లో ఓడిపోతావని భయంతో వెళ్ళిపోతున్నావు కదా కవ్వించాడు ఆమెని. అదేం లేదు, నిన్న మీ మీద ఒక గేమ్ నెగ్గాను అంది కళ్ళు చిట్లించి. అతను నవ్వు ఆపుకున్నాడు. ఏదో అదృష్టం కొద్దీ ఒక ఆట నెగ్గితే సరిపోతుందా? అయినా ఈ రాత్రి మనం చెస్ కాదు, కార్డ్స్ ఆడదాం అన్నాడు నవ్వుతూ. నాకు పేకాట రాదు అంది ఆమె మొహం చిట్లించి. పేకాట ఆడమని లేదు, పేకతో ఆట అన్నాడు తేడా చెప్తూ. రెండిటికి తేడా ఏంటి అర్థం కాక కుతూహలంగా అడిగింది తిరిగి కూర్చుంటూ. ఈసారి అతను నవ్వాడు. ఉంది, నేను సీక్వెన్స్ అంటే రమ్మీ ఆడమనడం లేదు, మెదడు ఉపయోగించి ఆడే ఆటని నేర్పిస్తాను అన్నాడు అతను. పేకతో అలాంటి ఆటలు కూడా ఆడొచ్చా ఆశ్చర్యంగా అడిగింది. విషయాన్ని కానీ వస్తువుని కానీ మనం చూసే విధానాన్ని బట్టి దాని వాడకం ఉంటుంది రేఖ. చెడు మాత్రమే చూస్తే అదే కనిపిస్తుంది. మన ఆలోచన విధానానికి మెరుగు పెట్టుకునే విధంగా చూస్తే మంచి కూడా కనిపిస్తుంది. ఆ కబోర్డ్లో కిందరలో ఒక సెట్ పేకముక్కలున్నాయి, తెస్తావా ప్లీజ్ అడిగాడు. ఎందుకు ఆమెకి అప్పుడే దూరం కావాలని అనిపించలేదు అతనికి. ఒంటరితనాన్ని ఏకాంతంగా భావించి ఆనందంగా గడిపేస్తున్న అతనికి ఇప్పుడు ఆ ఏకాంతం ఒంటరితనంగా అనిపిస్తోంది. రేఖతో సాహచర్యం బావుంది అతనికి. ఆమె అనవసరమైన విషయాలు మాట్లాడదు, గాసిప్స్ ఉండవు. సాహిత్యం మీద బాగా పట్టు ఉన్న అమ్మాయి. తన అభిరుచులకు తగ్గట్టుగా ఉంటాయి ఆమె అభిరుచులు కూడా. కొన్ని విషయాల్లో ఇద్దరు చాలా భిన్నంగా ఆలోచిస్తారు, వాదించుకుంటారు. కానీ రేఖకి ఎక్కడ చర్చ ఆపేయాలో బాగా తెలుసు. వెంటనే మాట మారుస్తుంది.
గొడవ జరగనివ్వదు. అది బాగా నచ్చుతుంది భార్గవ్కి. ఈ సెట్లో ఎన్ని ముక్కలుంటాయో తెలుసా అడిగాడు. ఆమె తల అడ్డంగా ఊపింది. మొత్తం 52 చెప్పాడు. ఆమెకి ఆట నేర్పడం మొదలుపెట్టాడు. ఉదయం లేచిన గోపీకి రాత్రి సంఘటన బుర్రలో గిర్రున తిరిగింది. మంచం దిగి బాత్రూంలోకి దూరి తయారై అరగంట తర్వాత రూమ్ ఖాళీ చేసి హోటల్ నుంచి బయటకొచ్చాడు. అప్పటికి సమయం ఉదయం 8 గంటలైంది. సూరికి కాల్ చేశాడు రెస్టారెంట్లో కూర్చుని. తను 10ంటికి స్టూడియోకి వెళ్తే సరిపోతుంది. టిఫిన్ చేసి సంకీర్తనని ఒకసారి చూసి రావాలని అనుకున్నాడు గోపి. ఆమెకి ప్లాన్ వివరించాలంటే ఫోన్లో మాట్లాడితే కుదరదని అభిప్రాయపడ్డాడతను. అందుకే టిఫిన్ ఆర్డర్ చేసి సూరితో మాట్లాడి విషయం చెప్పాలని అనుకున్నాడు. రాత్రి అతనికి విషయం చెప్పలేదు. కంగారు పడి బయలుదేరి వచ్చేస్తాడేమో అని. ఇప్పుడు చెప్తే తన మీద ఒంటికాలి మీద లేస్తాడు. అది తెలిసినా స్నేహితుడి చేత తిట్లు తినడానికి సిద్ధపడ్డాడు గోపి. చెప్పరా నిద్రమత్తు నిండిన కంఠంతో ఫోన్ ఆన్సర్ చేశాడు సూరి. ఏరా ఉదయం నుంచి ట్రై చేస్తున్నాను. ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తోంది. ఛార్జ్లో లేదా అడిగాడు గోపి. కాదు, ఆఫ్ చేసేసాను. రాత్రి నుంచి ఎవడో చావదుబ్బుతున్నాడు. అరగంటకు ఒకసారి కాల్ చేసి ఈ క్రెడిట్ కార్డులు గోలేంటో అర్థం కావడం లేదు. అప్పు వద్దు మొర్రో అంటుంటే ఇస్తానంటాడంట్రా బాబు అన్నాడు విసుగ్గా. చిన్నగా నవ్వాడు గోపి. అది వాళ్ళ ఉద్యోగం రా సూరి. వద్దు అంటే వద్దని చెప్పు, లేదా బ్లాక్ చెయ్యి, అంతేగాని తిట్టుకోకు అన్నాడు ఇడ్లీ తింటూ. అది సంకీర్తన తండ్రి నుంచి అని కొంచెం కూడా అనుమానం రాలేదు గోపికి. ఈ గొడవ వల్ల నిన్న శిరీషతో కూడా మాట్లాడలేదు. అలిగి ఉంటుంది ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని. ఇప్పుడు వెళ్ళి బ్రతిమాలుకోవాలి. అమ్మో 20 మిస్డ్ కాల్స్ తన దగ్గర నుంచి. ఉలిక్కిపడి లేచి కూర్చుంటూ అన్నాడు సూరి. శిరీష్ ఎక్కడికి వెళ్ళదు కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను అంటూ సంకీర్తన గురించి చెప్పాడు గోపి. రాత్రి నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు కోపంగా అడిగాడు సూరి మంచం మీద నుంచి లేచి. రాత్రి పరిస్థితులు వేరు సూరి. అప్పుడు నువ్వు పనిలో బిజీగా ఉన్నావు. నేను నాగరాజు గురించి అడిగినప్పుడు కనీసం ఎందుకు అని కూడా నువ్వు అడగలేదు. దాన్ని బట్టి అర్థమైంది నువ్వు చాలా బిజీగా ఉన్నావని. అందుకే డిస్టర్బ్ చేయలేదు. సూరి కోపం పోగొట్టే ప్రయత్నం చేశాడు గోపి. నువ్వు చాలా మారిపోయావురా. ఇదివరకు గోపివి కావు. హరిణి విషయం నా దగ్గర దాచావు. ఈ పిల్ల ప్రమాదం విషయం నాతో చెప్పలేదు. భార్గవ్కి కాల్ చేసి చెప్పావు. నీకు వాళ్లే ఎక్కువైపోయారు నాకన్నా అన్నాడు కోపంగా సూరి. అది కాదు సూరి, నా మాట విను. ఆమెని ఇక్కడి నుంచి తప్పించాలంటే భార్గవ సాయం అవసరం. అందుకే అంటున్న గోపి మాట వినలేదు సూరి. ఉక్రోషంతో కూడిన కోపం అతన్ని ఆలోచించనివ్వలేదు. తన ప్రాణ స్నేహితుడు తనని కాదని వేరే వాళ్ల సహాయం అడగడంతో అతను మనసు కష్టపెట్టుకున్నాడు. గోపి, రేపు మాట్లాడుకుందాం. నేను శిరీష్ని కలవాలి అర్జెంటుగా అంటూ ఇక గోపికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేసేశాడు. ఉస్సూరని నిట్టూర్పు విడిచాడు గోపి. సూరికి కోపం వస్తుందని తెలుసు కానీ తను వెళ్తే కానీ ఆ కోపం తగ్గించలేడు. ఇక తనని డిస్టర్బ్ చేయకుండా ఉండడమే మంచిది అనుకున్న గోపి బిల్ చెల్లించి లేచి సంకీర్తనని ఉంచిన ప్రదేశానికి చేరుకున్నాడు. 4-5 బస్సులు మారి. ఆమెకి చాలా జ్వరంగా ఉంది గోపి. భార్గవ్ సార్ చెప్పారని చెప్పి నేను ఇక డాక్టర్ దగ్గరికి కూడా తీసుకువెళ్ళలేదు. నా దగ్గర ఉన్న మందు ఇచ్చాను. భార్గవ స్టూడెంట్కి అక్కయ్య అయిన ప్రమీల చెప్పింది. చాలా థ్యాంక్స్ ప్రమీల గారు. సాయంత్రం 5 గంటలకు వచ్చి ఆమెను తీసుకువెళ్తాను. కొంచెం అంతవరకు జాగ్రత్తగా చూసుకోండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను చెప్పాడు గోపి. దానిదేముంది గోపి, ఈ రోజుల్లో కూడా ఆడపిల్లలకి ఇష్టం లేని పెళ్లిళ్ళు చేయడం ఆశ్చర్యపడే విషయమే. ఆమె సాయంత్రానికి కొంచెం బాగవుతుందిలే ధైర్యం చెప్పింది ఆమె గోపికి. అసలు విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదని భార్గవ హెచ్చరించడంతో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది తన కజిన్ అని చెప్పాడు గోపి. అది నిజమనుకున్న ప్రమీల మరి ఇక వేరే ప్రశ్నలు వేయలేదు. గోపి ప్రశాంతంగా తన పని పూర్తి చేసుకున్నాడు. తనని ఎవరూ కనుక్కోలేదని అర్థమైంది అతనికి. తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. 7 గంటలకల్లా సంకీర్తనని తీసుకుని ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు అతను. అనుకున్న ప్రకారం ఎయిర్పోర్ట్ నుంచి తన తండ్రికి కాల్ చేసింది సంకీర్తన. తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. సంకీర్తన తండ్రి దగ్గర ఉన్న నాగరాజుకి అసలు విషయం తెలుస్తుందా? తెలుసుకోవాలంటే తప్పక తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు.